హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా మసాలా వడలు ఎట్లా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మనకి వడలు ఎప్పుడు తినాలనిపించిన చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు పచ్చిశనగపప్పును వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 గంటల పాటు నాననివ్వాలండి. అప్పుడు బాగా నానుతాయి. కనీసం 4 గంటలైనా పడుతుంది. ఇలా మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడైతే 4 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పచ్చిశనగపప్పు మొత్తం నాని ఉంటుంది. దీన్నంతా ఒకసారి వాష్ చేసుకొని పైన వాటర్ వంపేసి తీసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న శనగపప్పులోని 2-3 స్పూన్స్ ఒక వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పచ్చిశనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అందులో వాటర్ వేయొద్దండి, ఎక్స్ట్రా ఉన్న వాటరు, లేకపోతే లూజ్ అయిపోతుంది. అందుకనే వాటర్ వేయకుండానే ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా నానింది, అది కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, ఒక మిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం కావాలంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కారం, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకండి, గట్టిగానే ఉండాలి. ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టుకున్న పిండితో వడలు వేయడం స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందో లేదో చూసుకోవాలి. హీట్ అయిన తర్వాతనే వడలు వేయండి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తాయి. ఈ విధంగా పిండిని రౌండ్ బాల్గా చేసుకొని ఈ విధంగా నొక్కుకోవాలి. మీకు ఈ విధంగా కుదరకపోతే 2 హ్యాండ్స్ అయినా యూజ్ చేసి బాల్లా చేసుకొని మనం గారెలు ఎట్లా వేసుకుంటామో అట్లా అయినా వేసుకోవచ్చండి. చూసారా, మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఈ వడల్ని ఇలా వేడి ఆయిల్లో వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే పైన మాడిపోతాయి, లోపలేమో ఉడకవు, కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి. చూసారా, వడలంటే కొంచెం బాగా కలర్ రావాలి, లేకపోతే టేస్ట్ ఉండదు, క్రిస్పీగా కూడా ఉండవు. ఈ మాత్రం కలర్ రావాలి. చూసారా, నేను చూపిస్తున్నట్టు ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా ఈ విధంగా వేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదండి క్రిస్పీ వడలు. ఇట్లానే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.